అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజల్లధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమపూజ్యుడు సూర్యభగవానుడు తన రెండవ భార్య ఛాయాదేవి ద్వారా సావర్ణి అని పేరు కలిగిన ఒకానొక మనువుని, శనైశ్చరుణ్ణి, ఆపై తపతి అనే కుమార్తెని కన్నాడు. తనకి పిల్లలు పుట్టని క్రితం సంధ్యాదేవి పిల్లల్ని కన్నబిడ్డల్లా చాలా జాగ్రత్తగా చూసుకున్నది. కానీ తనకి పిల్లలు రాగానే ఆవిడలో ఉన్న ఒక వికారం బయటపడింది. ఇది కూడా సృష్టికి సంబంధించిన ఒకానొక రహస్యం. నా అనుకున్నప్పుడున్న మమకారం నా వాళ్ళు కాదు అనుకున్నప్పుడు ఉండదట. ఇక్కడ వేదవ్యాసుల వారు అపూర్వమైన ఒక సందేశం ఇచ్చారు. ఒక వ్యక్తి నీ కొడుకు అని అనుకున్నప్పుడు వాడి మీద ఉన్న ప్రేమ పరాయి వాడి మీద ఎందుకు ఉండదు అంటే వాడితో ఉన్న స్నేహం, సంపర్కం, బంధం. ఒక అబ్బాయి పుట్టాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టేశాం అనుకుందాం. చిన్నప్పటి నుంచి వీడు నీ పిల్లాడని తెలియదు. నీ పిల్లవాడని తెలియకుండా ఎక్కడో పెరిగినవాడు హఠాత్తుగా నీ దగ్గరకు వస్తూ నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, చూపించట్లేదు. వాడు నీ పిల్లాడే. అయినా నీ దగ్గర పెరిగి నువ్వు వాడితో స్నేహం ఏర్పాటు చేసుకుంటేనే వాడి మీద వ్యామోహం వస్తోంది. కాబట్టి స్నేహం అనేది కేవలం రక్త సంబంధం కాదట. అతనితో ఉన్నటువంటి పరిచయం వల్ల, అనుబంధము వల్ల ఆ వ్యక్తి మీద వ్యామోహం వస్తోంది. అందుకే దీనికి సంగతి, సాంగత్యము అంటే బాగా దగ్గర సంబంధము, స్నేహము అని పేరు. ఏ వస్తువుతో అయినా ఎక్కువ కాలం మనకి అనుబంధం ఉంటే, దానితో రాకపోకలుంటే, దానిని మనం సేవిస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం అన్నమాట, వాటి మీద ఎక్కువ వ్యామోహం ఏర్పాటు చేసుకుంటాం. ఉదాహరణకి నేను చెప్పాను చాలాసార్లు మీకు, కుర్చీలు కూడా అటువంటివే. ఇంట్లో కుర్చీలు, మంచాలు, మన గదులు, మన ప్రాంతం, వీటితో ఎక్కువ స్నేహం ఉండబట్టే వాటి మీద వ్యామోహం వస్తుంది. కాబట్టి కన్నబిడ్డైనా పుట్టి పుట్టగానే మనకి తెలియకుండా రహస్యంగా ఎవడో ఎత్తుకుపోయి పెంచితే ఆ తర్వాత వాడు పెద్దాడయ్యి వచ్చాక నేను నీ కొడుకునన్నా వాడి మీద అంత ఎక్కువ వ్యామోహం ఉండదు. అదే నీ చేతుల్లో పెరిగినప్పుడు మాత్రమే మమత్వం ఏర్పడుతుంది. ఈ మమకారం మనిషిని సంసారం అనేటటువంటి ఒక బంధంలోకి తోస్తుంది. కాబట్టి సంధ్యాదేవి పిల్లల్ని తన పిల్లలు అనుకోలేక ఛాయాదేవి వాళ్ళని పక్షపాతంతో చూసి వాళ్ళని ఏడిపించింది. ఒకానొక నాడు యమధర్మరాజు గారికి పాసిపోయిన వస్తువులు పెట్టిందిట. ఇలాంటి వస్తువులు సాధారణంగా పని వాళ్ళకు కూడా పెట్టకూడదు. మనం ఉపయోగించనివి, మనం తినడానికి ఉపయోగించనివి, కుళ్ళిపోయినవి, కంపొచ్చినటువంటివి, అటువంటి వాటిని కనీసం కుక్కలకు కూడా వేయకూడదని శాస్త్రం చెబుతుంది తెలుసా. వాటంతటా ఇష్టపడితే పెంట మీద వేస్తే తినచ్చేమో కానీ కావాలని నీచ జంతువులకు కూడా వ్యర్థ పదార్థం పెట్టద్దు. వీలున్నంత వరకు పెడితే మంచి పదార్థం పెట్టు, లేకపోతే పెట్టకు అని శాస్త్రం చెబుతుంటే మహాత్ముడైన యముణ్ణి పిలిచి అతనికి కుళ్ళిపోయిన ఆహార పదార్థం పెడితే అతను తట్టుకోలేక నువ్వు నిజంగా నా తల్లివేనా అని ధిక్కరించాడు. దాంతో ఆవిడ కొళ్ళు మండింది. నోరు మూసు కూర్చో, ఏం పెడితే అది తిను అన్నది. మనువది ఎదిగియునేమియుననక ప్రశాంతి మెయ్యనుండ యముడు ఉత్కట రజో గుణుడై ఆ సతి తన్నగ తన పాదం బెత్తిమాని తద్దయు శాంతిన్. మనువు ఇదంతా చూస్తున్నాడు. వైవస్వతుడు శాంత స్వభావుడు, జ్ఞానం ఎరిగినవాడు,
ఔచిత్యం ఎరిగిన వాడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. అందుకే ఈ కుళ్ళిన పదార్థం పెట్టినా తినలేదు తప్ప ఏం మాట మాట్లాడలేదు, కిక్కురు మనలేదు, స్పందించలేదు. యముడు ప్రారంభావస్థలో కొంచెం కోప స్వభావం కలిగినవాడు. ఎంత ధర్మాత్ముడికైనా అధర్మమును చూచినప్పుడు కోపం వస్తుందట. అధర్మం సహించడం ఆయన. కొంతమంది లక్షణం అధర్మమును చూస్తే సహించకుండా ఉండడం. అధర్మాన్ని మనం సహిస్తూ కూర్చుంటూ ఉంటే అది కూడా పాపమే. తెలిసిన ఒక వ్యక్తి సత్యం పలకటం లేదు, చెయ్యరాని పని చేస్తున్నాడు, అప్పుడు మనకెందుకు, మనకి దీనివల్ల ఏమైనా ప్రమాదం వస్తుందేమో, దాని మీద స్పందిస్తే మనకేమైనా కొంప ములుగుతుందేమో అని స్పందించకపోతే అది మన పతనమునకు హేతు అవుతుంది. భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సూక్తది, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసినది వారల చేటుగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు, ధర్మం అధర్మం వల్ల నాశనం అయిపోతున్నప్పుడు నాకెందుకు వచ్చిందిలే, దీన్ని రక్షించడానికి మనం పూనుకుంటే మన ఆస్తులకి ప్రమాదమేమో, ఆయన్ని బహిష్కరించినట్టే మన్ని కూడా నగరం నుంచి బహిష్కరిస్తారేమో అని కిక్కురు మనకుండా ఊరుకుంటే ఈ సత్యధర్మాలను రక్షించడానికి దేవుడు ఎలాగో ఉంటాడు. కానీ నువ్వు ఊరుకున్నావుగా కిక్కురు మనకుండా, అందువల్ల నేను నెత్తురు కొక్కునేలా చేస్తానన్నాడు ఆయన. సత్యానికి అధర్మానికి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు, ధర్మాధర్మ యుద్ధం, సత్యాసత్య యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు స్పందించాలి. ఈ మధ్యన చాలా మందికి పిరికితనం ఎక్కువైపోయింది. అందులో ముఖ్యంగా మనవాళ్ళకే, ఈ హిందువులకి ఈ పిరికితనం ఎక్కువ అనమాట. ఈ పిరికితనంతో ఏం చేస్తాడు, వాడెవడదో మనకెందుకు వచ్చిందిలే, ఇవాళ ఆయన్ని గంటేసిన వాడు మనం మాట్లాడితే మన గంటుతాడేమో అనుకుంటాడు. నీ బోడి ఆస్తి కోసం ఒక నాస్తికుణ్ణి ఎదుర్కోకపోతే నువ్వు నాస్తి అవుతావు, నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఇంతవరకు నువ్వు సంపాదించిన ఈ ఉపాస్తి అంతా ఎగిరిపోతుంది, నీ తపశ్శక్తి అంతా నశించిపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, బాబోయ్ 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 అనకండి, అన్నిటికీ భయపడకండి. భయం అనేది అత్యంత హేయమైన వస్తువట. అందుకే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని అర్జునుడికి కృష్ణుడు బోధించాడు. హృదయ దౌర్బల్యం, ఈ మానసికమైన భయం ఉందే, ఈ దుర్బలత్వం, ఇది అల్పం, నీచం, క్షుద్రం అన్నాడు. అది దాన్ని విడిచిపెట్టు. ఎప్పుడైనా ధర్మం కోసం ధైర్యంగా నిలబడాలన్నమాట. అలా నిలబడకపోతే మాత్రం ప్రమాదం. ఎందుకు వచ్చింది తలనొప్పండి, మనకెందుకండి, మనం స్పందించకుండా ఊరుకుందాము అనుకుంటే అది తాత్కాలికంగా నీకేమైనా సుఖం కలిగించచ్చేమో కానీ చిట్ట చివరికి నేను నాశనం చేస్తుంది. నువ్వు ఎంతకాలం బతుకుతావు ఒకసారి ఆలోచించు. ఈ స్పందించని దౌర్భాగ్యుల్ని నేను చాలాసార్లు అడిగా. వాడి కోసం మనం స్పందిస్తే మనకు నష్టం వస్తుంది అనుకునేవాడివి, నష్టం వస్తే నిన్నెవడన్నా ఆపగలడా? పోని ఉట్టి కట్టుకుని నూరేళ్లు బతుకుతావా? ఇవాళకపోతే రేపేరే పోతావు. ధర్మం కోసం వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నీకు ఇహపరాలు రెండూ వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఈ శరీరం ధర్మరక్షణ కోసం వినియోగించండి. ఎక్కడైనా అధర్మం జరుగుతుంటే తప్పక ఎదుర్కోండి. అధర్మం కోసం కోడయి కుయ్యండి, గొంతెత్తి అరవండి. ధర్మం కోసమే, అధర్మాన్ని నాశనం చేయడం కోసం అరవండి. మళ్ళీ అధర్మాన్ని పెంచడానికో ధర్మ నాశనమునకో మాత్రం స్పందించకండి. పనికి మాలిన వాటికి స్పందిస్తున్నాం మనం. ఎందుకు, చిన్న చిన్న కులాల కోసం కొట్టుకుంటున్నాం, కానీ ఈ కులాలన్నీ కలిసిన ధర్మం కోసం మతం కోసం కొట్టుకోవటంలా. ధర్మరాజు అలాంటి వాడు కనుక, యమధర్మరాజు అటువంటి వాడు కనుకే ఇది అధర్మం, ఈ తల్లి ఇలా చెయ్యకూడదు, కుళ్ళిన పాచిన పదార్థం పిల్లలకి పెట్టకూడదు అని వెంటనే ముందు కోపంతో కాలెత్తాడు, తనడానికి ఎడంకాలెత్తాడు. మళ్ళీ అంతలోనే జ్ఞానోదయం అయ్యింది. ఎంత పొరపాటు ఇది, ఎంత కోపం వస్తే మాత్రం, ఎంత చెడ్డ పదార్థం పెడితే మాత్రం తల్లి మీదకి కాలెత్తడమా అని టక్కన ఎత్తిన కాలు తన్నేట. తన పాదం బెత్తి మానే కాలెత్తాడు, టక్కన వెనక్కి తీసుకున్నాడు, శాంతం వహించాడు. కానీ ఈలోపే ఆవిడ కోపం వచ్చింది. ఛాయాదేవి కదా ఆవిడ, అందుకని బహుశా నేననేది ఈ కథ చదివే ఆ ఛాయాదేవి గారికి ఆ పాత్రలు ఇచ్చారేమో. ఆవిడ కూడా అలా గయ్యాడి పాత్రలు వేసేది పాపం. ఆవిడ ఉత్తమురాలు చాలు అనేదానికి. పేరు ఛాయాదేవి కానీ మనకి సినిమాల్లో గయ్యాళి పాత్రలు వేసిన వాళ్ళు ఇద్దరున్నారు బాగా, సూర్యకాంతం, ఛాయాదేవి. మీరు ఇక్కడ చూడండి, ఈవిడికి సూర్యకాంతమే అంటే సంధ్యాదేవి, ఆవిడికి ఛాయాదేవి, ఇద్దరు సూర్యుడి భార్యలు ఇవ్వడానికి. ఆ పేర్లు వచ్చే ఇద్దరికి గయ్యాళి పాత్రలు ఇచ్చారు. సూర్యకాంతము సూర్యుడి యొక్క కాంతయ్య అని ఛాయాదేవిలాగే ప్రవర్తించే పాత్రలే పొందింది, ఛాయాదేవికి ఆ పాత్రే వచ్చాయి. కానీ ఇద్దరికీ మనస్థలం మంచిదండి. నేను ఎరుగుదును కాబట్టి చెబుతున్నాను. చిన్నప్పుడు
అనుకోకుండా మా నాన్నగారితో పాటు అప్పుడప్పుడు కొంతమంది ఉత్తముల దగ్గరికి వెళ్ళేవాడిని. అందులో కంచి పరమాచార్యుల వారికి మా నాన్నగారికి అవినాభావ సంబంధం. పరమాచార్యులు నడిచే దేవుడు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నగారు కంచి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడు తీసుకెళ్లేవారు. కొంతమంది ఉత్తములైన రచయితలతో ఆయనకి బాగా ఆత్మీయ సంబంధం ఉండడం వల్ల వెళ్ళినప్పుడు చూశాను. వెళ్ళిన వాళ్ళందరికీ బూరెలు, గారెలు, ఇడ్లీలు ఇవే చేసి పెడుతూ ఉండేది సూర్యకాంతం. ఆవిడ యావత్ జీవితం ఆవిడ ఆస్తి అంతా ఇతరులకి తిండి పెట్టి ఆస్తితోటి పెద్దగా దాచుకోకుండా వెళ్ళిపోయింది. ఆవిడకి పిల్లలు లేరు, ఎవరు లేరు, ఉన్నదంతా అందరికీ పెట్టేసేది. ఏ రోజు సంపాదన ఆ రోజు అందరికీ పిండి వంటలు చేసి పెట్టేసేది. తెలుసు ఆవిడకి పిండి వంటలు చేయడం బాగా వచ్చు. మరి అదేం కర్మయోగ సినిమాలోనేమో కోడల్ని చెతకొట్టి కూతుర్ని చెతకొట్టి వంట చేయించుకునే పాత్ర ఇచ్చారు. ఆవిడ వేసినంత బాగా బూరెలు కానీ, గారెలు కానీ, బొబ్బట్లు కానీ ఇంకెవ్వరూ వేయలేదు. అంత ఉత్తమురాలు పాపం. అలాగే ఛాయాదేవి, ఆవిడ అంతే. వచ్చిన డబ్బంతా ఇతరులకి కొబ్బరి బొండాలు, కూల్ డ్రింకులు ఇవ్వడానికి, నిమ్మకాయ నీళ్లు కలిపివ్వడానికి, మజ్జిగ ఇవ్వడానికి వాడేదండి. నేను కొంతమందిని పొగిడి తీరాలి, పొగడకపోతే కూడా పాపం అనమాట. నేను చూశాను కాబట్టి చెప్తాను. ఛాయాదేవి అనే ఆవిడ సంపాదనలో సగభాగం ఇతరులకి డ్రింకులు ఇవ్వడానికి వాడేది. అవి కూడా పనికిమాలిన డ్రింకులు కాదు, కొబ్బరి బొండాలు తేవడమో, ఓ 100 తీసుకొచ్చేయనేది. లేదా ఓ పెద్ద గుండికి నిండా మంచి మజ్జిగ, చిక్కని మజ్జిగ పట్టుకొచ్చి అందరికీ మజ్జి పెట్టేది. కాకపోతే అసలు ఛాయాదేవి మాత్రం, సూర్యుడి యొక్క రెండవ భార్య మాత్రం ప్రారంభ కాలంలో కొంత గయ్యాళి. అందుకే పళ్ళు పటపట కొరికి, ఏమిరా తల్లినైన నా మీదకి నువ్వు కాలెత్తుతావా, దీనికి తగిన శిక్ష అనుభవించు అని వెంటనే ఏమన్నది, తావైతన్ మహదాశ్చర్యం గురుపత్నినైన నన్ను కరమ వినీతిమియి తన్నగా నెత్తిన నీ చరణంబు రయంబున తెగి ధరబడుగా కని శపించే తద్దయునలుకన్. తండ్రికి భార్యని ఇక్కడ నీ తల్లిని అనలేదండోయ్, గురుపత్ని అంది. తెలియకుండానే సత్యం తన్నుకొచ్చింది. మీ నాన్నకి భార్యను రా నేను, గురువు అనే శబ్దమునకు తండ్రి అని కూడా అర్థం. మీ తండ్రికి నేను భార్యని, తండ్రికి భార్యని కనుక తల్లిని. అటువంటి తల్లి మీదకి నా మీదకి కాలెత్తుతావా, ఎత్తిన నీ కాలు తెగి నేల మీద పడిపోగాక అని శపించింది. దాంతో యముడు హడిలిపోయి భయపడిపోయి పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది, మాతా వాత్సల్యముత్సృజ్య శాపం పుత్రే ప్రయచ్చతి. ఈ లోకంలో ఏ తల్లి అయినా కోపంతో క్షణికోద్రేకంతో కుమారుడికి శాపం ఇస్తుందా? మా అమ్మ ఇవాళ నేనేదో కాలెత్తానని నీ కాలు తెగిపోవాలి అని శాపం పెట్టింది. నాకెందుకో ఈవిడ మా తల్లి కాదు అనిపిస్తున్నది. మనువు కూడా అదే చెప్తున్నాడు, నాకు ఇది తల్లి కాదని మనువు చెప్పుచున్నాడు. ఇది తల్లి కాదు మనకి అని ఏనాడో మనువు చెప్పాడు. నేను నమ్మలేదు. ఎలాగే అంటావులే, ఒక్కోసారి అమ్మలకు కూడా బుద్ధులు మారతాయి. మొదట్లో మనం పుట్టాం, కొంచెం ఆలస్యంగా ఇంకో 3 పిల్లలు పుట్టారు. ఆలస్యంగా పుట్టిన చిన్న పిల్లల మీద సహజంగా తల్లులకి మమకారం ఉంటుంది అనుకుని ఆవిడ కన్న తల్లి అని భ్రమించి ఇంతకాలం ఆవిడ ప్రేమలో ఉండిపోయాను. నేను ఆవిడ్ని ప్రేమతోటే చూశాను. ఇవాళ మాత్రం ఆవిడ ప్రవర్తనని బట్టి ఈవిడ కన్న తల్లి కాదు అనిపిస్తున్నది. ఈ ప్రపంచంలో ఏ తల్లి చెయ్యని అపచారం ఇవాళ నాకు మన తల్లి చేసింది. నేను కాలెత్తితే ఆ మాత్రానికి ఆగ్రహించి నీ కాలు తెగి నేల మీద పడిపోవాలని చెప్పిస్తుందా, ఇంత కీడు చేస్తుందా అనగానే ఈయన తెల్లబోయి వెంటనే భార్యని పిలిచాడు. దగ్గరికి పిలిచి ఎగాదిగా చూశాడు. మహాత్ముడు కదా, ఆయనకు అర్థమైపోయింది. నువ్వెవరివే, నిజం చెప్పు, నా భార్య సంజ్ఞాదేవి ఏమైందని అడిగట. ఆవిడ కంగారు పడి, అదేంటంటే అలా అంటారు, ఇన్నాళ్ళుగా నాతో కాపరం చేయట్లేదా, ఈ సావర్ణి పుట్టలేదా, ఈ తపతి పుట్టలేదా, శని పుట్టలేదా అన్నది. కానీ వీళ్ళు 3 కూడా పుట్టలేదా అనలేదు. అక్కడ దొరుకుతారు ఎవరైనా. 3 కొడుకుల్ని మీ ద్వారా కనలేదనగానే ఇప్పుడే అర్థమైంది విషయం. 3 కన్నానంటున్నావు తప్ప అంతకు పూర్వం 3 కన్నాను అనలేదు. కాబట్టి ఇంత పూర్వం కన్న 3 నీ పిల్లలు కాదని, ఈ పిల్లలే నీ పిల్లలని నువ్వు చెప్పకుండానే ఒప్పుకున్నట్టయింది. తప్పు ఒప్పుకొని నీవెవరో చెబుతావా లేక శాపం పెట్టనా అన్నాడు ఆయన. లేదండి, నేను విశ్వకర్మ కూతుర్నేనండి, సంజ్ఞనండి అంది. వచ్చి వెర్రిదానా, భగవంతుడి దగ్గర కూడా బొంకులు ఎందుకు, విషయం చెప్పు, నువ్వెవరివి, ఇదిగో ఇప్పుడే శాపం పెట్టడానికి సిద్ధం అవుతున్నాను, నేను శాపం పెట్టానా భస్మం అయిపోతాను. కానీ వద్దండి బాబు, వద్దు బాబు, ఎందుకు వచ్చింది, నేను సవర్ణను. సవర్ణ అంటే నీడ అని అర్థం. అసలు సావర్ణి అనే పేరు ఎలా వచ్చింది? సవర్ణకి కొడుకు గనక. సవర్ణ అంటే అదే రూపము, నీడ.
ఛాయ అన్న సవర్ణ అన్న నీడ అని అర్థం. సవర్ణాయా పుత్ర సావర్ణి, సవర్ణ యొక్క కొడుకు గనక సావర్ణి అన్నారు ఆయన. నేను సవర్ణనండి, నీడనండి, నాకు ప్రాణం పోసింది, మీకు అంటగట్టి వెళ్ళింది. అప్పటికీ నేను చెప్పాను మన భర్తకు అనుమానం వస్తుంది, నమ్మడేమో అంటే ఆయన నమ్ముతాడులే అన్నది. అప్పుడు నేను ఆమెకు ఒక మాట ఇచ్చాను, నన్ను భర్త పిలిచి తిట్టి శపిస్తానన్నప్పుడు మాత్రమే నిజం చెబుతానని. ఇప్పుడు నువ్వు శాపం పెట్టడానికి సిద్ధమయ్యావు గనక సత్యం చెప్పాను, లేకపోతే చెప్పేదాన్ని కాదు అనగానే ఆయన తెల్లబోయి, నిన్నెందుకు శపించటం, నీ తప్పేముంది, నేనెంతో ప్రేమించిన నా భార్యే నన్ను తట్టుకోలేక వదిలేసిపోయింది, మధ్యలో నీ దోషం కాదు, నువ్వు ఎక్కడే ఉండు, ఆవిడ్ని పట్టుకొస్తాను అని మహావేగంగా దివాకరుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళాడు. మామగారు అన్నాడు, ఏమల్లుడు అమ్మాయి లేకుండా ఒంటరిగా వచ్చావంటే, హాహాహా మామగారంటే మీరు, అమ్మాయి వచ్చేసి ఎంతకాలమైనా ఇంకా మీకు తెలియలేదా, మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందిట్టుగా అన్నాడు ఆయన. నా ఇంట్లో ఎక్కడుంది ఆయన, రావడం వచ్చింది, ఒక ఏడాది ఉన్నది, ఆ తర్వాత ఇక్కడ ఉండడం తప్పని నీ దగ్గరికే పొమ్మన్నాను, నీ దగ్గరికి రాలేదా అంటే రాలేదండి అని తెల్లబోయాడు ఈయన. నీ దగ్గరికి రాక నా దగ్గర రాలేక ఏమయ్యిందబ్బా, సరే అదో పక్కన పెట్టు, అసలు ఇంతటికీ మూల కారణం నువ్వు. ఇంత తేజస్సుతో ప్రచండ కిరణాలతో తగలబెట్టేస్తూ ఉంటే లోకాలని ఎవరు మాత్రం నీ దగ్గర ఉంటారు? నువ్వు ఉత్తముడివి, తేజస్శాలివి, పరమకాంతి స్వరూపుడివి. ఈ కాంతిని భార్య దగ్గర కొంత ఉపసంహరించుకోవాలి. అలా ఉపసంహరించుకోకుండా భార్య మీద కూడా కోపం చూపిస్తే ఎలాగా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ కాంతిని కొంత తగ్గించుకో. కాంతి బాగా ఉన్నప్పుడు నేను ఆవిడికి నచ్చ చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చినా నీతో కాపురం చేయదు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోతుంది. అందువల్ల నువ్వు నా మాట విని నీ కాంతిని ఉపసంహరించుకో అనగా ఆయన, ఈ కాంతిని ఉపసంహరించుకోవడం నా వల్ల కాదు, ఎందుకంటే మహాత్ములకు ఉన్న శక్తిని వాళ్ళంతటా వాళ్ళు తగ్గించుకోలేరు, భక్తులు తగ్గించవచ్చు. నువ్వు నాకు మామమే కాదు, నా భక్తుడివి, నీవే నీ ఉపాసనా బలంతో నా శక్తిని తగ్గించన్నట. ఇంత సూర్యభగవాను ఆయన ఏం చేశాడో తెలుసా? ఓ మంచి మంత్రం చదివి ఆయన ఒక గోళం కింద మార్చాడు, ఓ చిన్న బింబం కింద మార్చాడు, గుండ్రంగా ఉండే వస్తువుగా మార్చి ఈ వస్తువుని ఓ చట్రంలో బిగించాడు. ఈ చట్రం దగ్గరకు ఒక సాన పట్టుకొచ్చాడు. అంటే మీరు ఎప్పుడైనా ఇనుము ఉంటుంది చూసారో, తుప్పు వదిలించడం కోసం సాన దగ్గరికి తీసుకెళ్లి బర్రును అరగదీస్తారు. అలా పరమాత్మని కూడా తన ఉపాసనా బలంతో బింబంగా మార్చి ఓ సాన పట్టుకొచ్చాట. ఇది లౌకికమైన సాన కాదు, ఉపాసనా బలం. దీనికి ఆదిత్యోపాసన అని పేరన్నమాట. దీనిలో ఉన్న మంత్రమే గాయత్రిలో కూడా ఉంటుంది. తత్సవితుర్వరేణ్యం అనే మంత్రం చదవగానే ఒక ఇనప వస్తువు సాధన వస్తుంది. దీనికే సాన అని పేరు. ఈ మంత్రంతో సూర్యుడిని గర్రును గీకేట. మంత్రబలం వల్ల ఏమైంది? సూర్యుడిలో ఉన్న కిరణములు ఓ 90% బయటకు వచ్చాయి, 100కి 90 పాళ్ళు బయటకు వచ్చేసాయి. ఇంకా 10% ఉంచాడు. ఇప్పుడున్న సూర్యుడు కేవలం ఒకప్పుడు సూర్యుడితో పోలిస్తే 10% మాత్రమే ఉంది కిరణం. పూర్తిగా ఆ 100 కిరణములు కూడా ఆయన దగ్గర ఉండుంటే ఇవాళ మనం ఏమయ్యేవాళ్ళం ఆలోచించుకోండి. ఇప్పటికే భగ అంటోంది. మధ్యాహ్నం పూట నిద్రపోవాలంటే మనుషులు గిజగిజలాడిపోతున్నారు. ఒక ఆయన వచ్చి మధ్యాహ్నం పూట చాలా వేడిగా ఉంటుంది గురువుగారు, ఒక అరగంట విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నానండి, వేడి తట్టుకోలేకపోతున్నానండి, వేడి తట్టుకుని నిద్రపోవడానికి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అని వచ్చాడు పొద్దున. మరి నిజంగా సూర్యుడి మీద భక్తితో వచ్చాడో లేక నా మీద వేళకోవడంతో వచ్చాడో తెలియట్లేదు. తెల్లబోయాను నేను నిజంగాను. ఒక్కొక్కళ్ళు మంత్రములు అడిగేటప్పుడు అది పిచ్చిగా ఉంటుందో లేకపోతే పిచ్చి భక్తితో కూడిందో మరి ఏమిటో మనకు అర్థం కాదు. సూర్యభగవానుడు ఆకాశంలో వెలిగిపోతున్నట్ట, ఈయన మధ్యాహ్నం పడుకుంటాడట, పడుకునేటప్పుడు ఆ వేడి తగలకూడదట, దానికి నేను మంత్రం ఇవ్వాలట. ఇంకొకళ్ళు వస్తారు, ఏదో ఇది పెద్ద నా ఇల్లులాగా, మాకు ఏసీ రూమ్ ఉంటే ఎక్కడ చూపించండి. మళ్ళీ నేను ఏసీ రూమ్ చూపించడం, నా పరిస్థితే ఓసీలో ఉంది, నేను ఎక్కడో ఆధారపడి ఉంటే నేను ఇంకోటికి ఏసీ రూమ్ ఇవ్వడం. ఇవి ఏం చెబుతానండి, కాలప్రభావం ఇది అంత పక్కన పెట్టండి. కానీ ఈ భగవంతుడు ఆనాడు సంధ్యాదేవి వంకతోటి 90% కిరణాలు పక్కకి తీసి పెట్టాడు. ఇక మిగిలింది 10. ఆ కిరణములు కాస్త అట్టే పెట్టుకున్నాక ఇప్పుడు ఆ మహాత్ముడిని చూచి దేవతలు వచ్చి, ప్రభు ఇంత దివ్యశక్తి కలిగిన వాడివి, చంటి పిల్లవాళ్ళ మా అమ్మగారి దగ్గరికి వచ్చావా, వచ్చి నీ శక్తిని తగ్గించడానికి నిన్ను ఒక బింబం కింద ఒక గోళం కింద తయారు చేస్తుంటే సహించావా, నీ మీద మంత్రపూర్వకమైన సాన పెట్టి అరగదీసి కిరణములు లాగుతూ ఉంటే కూడా సహించావా, నువ్వెంత కరుణామూర్తి. ఇప్పుడు మాకు అర్థమైంది, భగవంతుడు తాను నచ్చిన భక్తులను, తాను మెచ్చిన భక్తులను
చంటి పిల్లల్లాగా దగ్గరికి వెళ్ళి సేవిస్తాడని అర్థమైంది. భగవంతుడికి మన మీద ప్రేమ వస్తే ఆయన మన దగ్గర చంటి పిల్లాడైపోతాడట. అవతలవాడి యొక్క ఉపాసనా బలం వల్ల భగవంతుడు చంటి పిల్లాడు అవుతాడు. నేను చూశాను అలాంటిది. ఒక మహారాజు గారు ఉన్నారు, మా గణపురంలో ఉండేవాడు. ఆయన నాన్నగారి దగ్గర దేవీ భాగవతాన్ని సంవత్సరం పాటు చదివాడు. ఆయన గాదిరాజు రామరాజు గారు ఆయన పేరు. ఆయన ఇంట్లో రోజు గజ్జెలు వినపడేవి. నేను ఓ రోజు నా పక్కనున్న గదిలో పడుకున్నాను. ఒక రోజు నాన్నగారు లేకపోతే దేవీ భాగవతం సంవత్సరం పాటు చెప్పాలంటే కష్టం. అన్ని పనులు మానేసుకుని సంవత్సరం అంతా ఒక చోట కూర్చోవాలంటే ఎంత కష్టం అండి. వినేవాడికి బాగానే ఉంటుంది. నా కోసం 40 రోజులు ఇవ్వండి అని మీరు అడగచ్చు కాక, నేనేమో ఎప్పుడు పెళ్ళాం పెట్ల మొహం చూడకుండా, చేయవలసిన పనులు చేయకుండా దేశం అంతా తిరుగుతుంటే ఏమైపోతాం. అలాగే ఏడాది పాటు నాన్నగారు కుటుంబం వదిలేసి కూర్చున్నారు అక్కడ. ఓ రోజు అత్యావశ్యక స్థితి వచ్చింది. ఆయన వెళ్ళిపోయి ఆయన బదులు నేను పురాణం చెప్పా. ఆ రాత్రి పక్క గదిలో, అంటే ఈ పీఠం పెట్టిన పక్క గదిలో దబదబ శబ్దమైంది. అర్ధరాత్రి 12ంటికి. రాత్రి 12ంటికి ఏమిట్రా ఈ చప్పుడను లేచి కూర్చుంటే ఇంత పిల్ల, 8 ఏళ్ల లోపు ఉండే పిల్ల ఆ గదంతా తిరిగి నాలికలా పెట్టి మాయమైపోయింది. కాసేపు బాలారూపంలో తిరుగుతోందనమాట ఆ గదిలో. నాకు ఆశ్చర్యపోయి తర్వాత నాన్నగారు వచ్చాక, నాన్నగారు ఈ పిల్ల తిరుగుతోంది అంటే అది ఆ రాజుగారు, రామరాజు గారి మహిమరా. రామరాజు గారు పరమ ఉత్తముడు, సాధు పురుషుడు. ఈయన నిత్యం దేవీ భాగవతం నా దగ్గర ఉపాసన పొంది స్వీకరించి జీర్ణించుకున్నాడు. ఆయన అమ్మవారిని అంత భక్తితో సేవిస్తే, దేవీ భాగవతంలో ఉన్న కథలు వినేటప్పుడు తాదాత్మ్యం చెందితే అమ్మవారు చిన్న పిల్ల రూపంలో ఆ ఇంట్లో తిరుగుతుంది అన్నారు ఆయన. కాబట్టి మనం భక్తితో భగవంతుడిని సేవిస్తే భగవంతుడు మన మీద ప్రేమ చూపించి మన ఇంట్లో ఒక చిన్న పిల్లాడి రూపంలో వస్తాడనమాట. చిన్న పిల్ల రూపంలో అమ్మ వస్తుంది, పిల్లాడి రూపంలో భగవంతుడు వస్తాడు. మీరు వాసుదేవుడిని భగవంతుడిని పూజించండి, కృష్ణుడి రూపంలో, బుజ్జి కృష్ణుడి రూపంలో వచ్చి చిందులేసి వెళ్ళిపోతాడు. అదే అమ్మవారిని పూజించండి, బాలా రూపంలో అమ్మ వచ్చి వెళ్ళిపోతుంది. శివుడిని పూజించండి, శివుడు ఒక బుజ్జి బాబు కింద పడుకున్న ఫోటోలు కనపడితే చూసారా, ఆ బుల్లి బాబు రూపంలో, తెల్లని రూపంలో మన శంకరుడి రూపంలో వచ్చి వెళ్ళిపోతాడు. ఇలా ఏదో ఒక రూపంలో ఆ పరమాత్ముడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు, ఏదో రూపంలో వస్తాడు. కాకపోతే సాధ్యమైనంత వరకు తీవ్ర భక్తి కలిగిన వాళ్ళకేమో బాల రూపంలో, బాల్య రూపంలో, కొంచెం ఎక్కువగా భక్తి లేకపోతే మాత్రం వృద్ధ రూపంలో దర్శనమిస్తాట. ఉపాసన యొక్క లోతులను బట్టి, మన ప్రేమని బట్టి మన దగ్గరకు వచ్చి చంటి పిల్లాడే మనని తండ్రి కింద పూజిస్తే అది భక్తిలో పరాకాష్ట. అంటే వసుదేవుడు, దేవకి ఆ స్థాయికి చెందారు. అందుకే ఆయన వచ్చి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ అన్నం తిని వాళ్ళని సేవించాడు. మళ్ళీ భక్తిలో కొంచెం తేడా వస్తే ఏమవుతుందన్నమాట, మళ్ళీ అందులో ఉపాసనలో తేడా వస్తే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం సేవించే రూపంతో దర్శనమిస్తాడు. ఈ రోజు నుంచి ఈ ధర్మ రహస్యాన్ని, ఈ ధర్మ సూక్ష్మాన్ని, ఉపాసనా రహస్యాన్ని లోకానికి చెప్పండి. భగవంతుడు చిన్న పిల్లల రూపంలో వచ్చాడంటే మాత్రం ఇంక వాడికి పునర్జన్మ ఉండదు చెప్పాడు ఆయన. ఇకపై ఇట మీద జన్మమందరు మీరు భవమునందరూ మేరల్ అంటాడు ఆయన. చిన్న పిల్లవాడిగా నన్ను చూచి సేవించిన వాళ్ళు పునర్జన్మ పొందరు అని భాగవతంలో చెప్పాడు. దశమస్కంధంలో కృష్ణుడు చెప్పాడు దేవకి వసుదేవులకి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను నీవు ఈ విశ్వకర్మ మీద ఎంత ప్రేమ చూపించకపోతే, ఆయన మీద నీకు ఎంత వాత్సల్యం లేకపోతే, సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకుడవైన వాడివి నువ్వు ఓ పిల్లవాడి కింద మారిపోయి నా కాంతిని తగ్గించమంటావా? ఈ బాల్యచేష్ట చేసి ఓ చిన్న గోళంగా మారిపోతావా? ఆయన సాన పెట్టి అరగదీస్తూ ఉంటే తట్టుకుంటావా? తట్టుకున్నావంటే ఆయన మీద నీకు ప్రేమ ఉన్నది. అటువంటి స్వరూపుడవి, ప్రేమైక స్వరూపుడవైన త్రిమూర్త్యాత్మకుడవైన నీకు నమస్కారం. నమస్తే రుక్స్వరూపాయ సామరూపాయ తే నమః, యజుస్వరూప రూపాయ సామ్నాం ధామవతే నమః, జ్ఞానైకధామ భూతాయ నిర్ధూతతమసే నమః. దేవతలంతా విశ్వకర్మ ఇంటిలో ఉండి తన కాంతిని తగ్గించుకున్న సూర్యుడిని ధ్యానం చేస్తున్నారన్నమాట. నువ్వు చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావు, ఆయన అనుగ్రహించావు. నీవు రుక్స్వరూపుడివి, ఋగ్వేద స్వరూపుడివి. నీలోనే ఋగ్వేదం ఉన్నది, నీలోనే సామవేదం ఉన్నది, నీలోనే యజుర్వేదం ఉన్నది. ఈ 3 వేదములు 3 సంధ్యలు. అంటే ఋగ్వేదం ప్రాతకాల సంధ్య, యజుర్వేదం మాధ్యాహ్నిక సంధ్య, సామవేదం సాయంకాల సంధ్య. అందుకే
సాయంకాలం పూట సామవేద స్వరూపమైన పురాణములను గానము చేసి ప్రజలు వినడానికి మూల కారణం ఏంటంటే సాయంకాలం ఆయన సామవేద స్వరూపుడే ఉంటాడు. సామము అంటే సంగీతం. సంగీతం ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే ఎప్పటికి కూడా కొంతమంది పౌరాణికులు పద్యం చదువుతుంటే మీకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. దానికి గల కారణం సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన సంగీతము ఈ పద్య రూపంలో చదవమని నారదుడు నిర్దేశించడమే. తెలియక కొంతమంది పద్యాన్ని వచనం కింద చదివేస్తారు, కానీ సలిలములా అదిగాగలు కానీ చదివితే అది కూడా దోషమట. పద్యాలు మొదలైనవి చదవడానికి ఒక నియమం ఉన్నది. పద్యానికి ఒక స్వరం ఉంటుంది, ఆ స్వరంతో చదవాలి. శ్లోకానికి ఆ స్వరం ఉంది, దాంతో చదవాలి. అలాగే పారాయణ చేసేటప్పుడు కూడా ఊ అని దీర్ఘం తీసి చదవకూడదు అనమాట. ఉదాహరణకి శ్లోకం చదువుతాడు అనుకోండి, నమస్తే రుక్స్వరూపాయ అనింత మరీ దీర్ఘం తీస్తూ చదవకూడదట. టక వేగంగా కూడా చదవకూడదట శ్లోకాలని. పారాయణ చేసేటప్పుడు సుందరకాండము లేక సప్తశతో పారాయణ చేస్తారు కొంతమంది. శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమత్ మహాశ్రేశ్వరి చదువుకుని కూడా చదువుతుంది, అవకాశం సంబోధి అయిపోయింది. ఇలా అయితే లలితా సహస్రనామం అది పారాయణమా? అందుకని గీతి దీర్ఘములు తీయడం, శీఘ్రి బాగా వేగంగా చదవడం, అలాగే శిరఃకంపి కొంతమంది ఇలా తలకాయ ఊపినవాడు ఊపుతూనే ఉంటాడు, ఏమిటో తెలియదు, తలకాయ వణుకుడు రోగంలాగా. అది కూడా దోషమట. పారాయణకి నియమాలున్నాయి, పురాణమునకు నియమాలున్నాయి, పద్యములకు కూడా స్వరాలున్నాయి, వాటికి రాగాలున్నాయి. రాగబద్ధంగా చదవనటువంటి పద్యం శాపమవుతుంది. మీకు ఒక కథ చెప్పాలి ఇక్కడ. ఒకప్పుడు నారదుడు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. పాదాలకి నమస్కరించాడు. సరస్వతీదేవి పాదాలకి తల వంచి నమస్కరించి తలపెట్టి నమస్కరించగానే సరస్వతీదేవి తొందరగా తలెత్తునైనా అందిట. ఏమిటబ్బా, ఎప్పుడు అమ్మవారి పాదాలకి దండం పెట్టినప్పుడు తొందరగా తల తీయి అనేది కాదు, ఇప్పుడు తల తీయమంటోంది అని ఆ పాదాలను చూసేట ఆయన. ఆవిడ పాదాలను ఎవరో బ్లేడుతో కోసినట్టు, చాకుతో కోసినట్టు పాదములన్నీ గాయముతో నిండిపోయాయి, రక్తం కారుతోందట. ఇదేంటమ్మా నీ పాదాలకి గాయాలేమిటి తల్లి అన్నాడు ఆయన తెల్లబోయి. ఏం చెప్పను ఆయన, భూలోకంలో పురాణం చెప్పేటటువంటి కొంతమంది చదువుతున్నారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలు అందిట ఆవిడ. కాబట్టి శ్లోకం చదివేటప్పుడు ఆ శ్లోకమునకు ఏ శ్లోకమునకు ఏ రాగముందో చదవాలన్నమాట. అన్నిటికీ ఒకటే పిడిమంత్రం కింద చదివితే పాపం సరస్వతి పాదాలకి గాయాలు అవుతాయి. అర్థం చెప్పేటప్పుడు మాత్రమే మనం వచనం కింద చదవాలి తప్ప ఒక పద్యం కింద చదివేటప్పుడు ఆ పద్యమునకు సందర్భానుసారమైన స్వరము లేకపోతే పాపం సరస్వతికి కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి ఏం చేస్తాం, ఆవిడ కూడా సహిస్తోంది అనుకోండి అవి. కాబట్టి నారదుడు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి, భూలోకంలో కొందరి గేయాలు, ఆవిడకి గాయాలు. ఇందువల్ల ఉదయం పూట ఋగ్రూపంలో, మధ్యాహ్నం యజుర్వేద రూపంలో, సాయంకాలం సామవేద రూపంలో 3 రూపములలో ఉన్న ఓ సూర్య పరమాత్మ నీకు నమస్కారం. ఇది గొప్ప శ్లోకం. నమస్తే రుక్స్వరూపాయ సామరూపాయ తే నమః యజుస్వరూప రూపాయ సామ్నాం ధామవతే నమః. 3 వేదముల రూపంతో ఉంటున్నావు. ఈ 3 వేదములు 3 సంధ్యలకి ప్రతీక. ఈ 3 కాలములలో సంధ్యావందనం చేసే వాళ్ళకి 3 యజ్ఞములు చదవడం వల్ల వచ్చే ఫలితమిచ్చే పుణ్యస్వరూపుడివి. అందుకే నీవు జ్ఞానస్వరూపుడివి. సూర్యుడు మనకి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఎందులో ఉంది? వేదములలో ఉన్నది. వేదములు పూర్తిగా 3 కంఠస్థం చేయాలంటే కష్టం. కానీ సులభోపాయం ఏమిటి? 3 పూట్ల సంధ్యావందనం చెయ్యి. కనీసం పూర్తిగా సంధ్యావందనం చేయలేకపోయినా అర్ఘ్యప్రదానం చెయ్యి. 3 పూటలు అర్ఘ్యమిస్తే ఉదయం మనకి ఋగ్వేదం, మధ్యాహ్నం యజుర్వేదం, సాయంత్రం సామవేదం, ఈ 3 వేదములు చదివిన పుణ్యం ఇస్తాడు ఆ 3 వేదముల స్వరూపుడు. అప్పుడు మనకేమవుతుంది? 3 వేదములు చదివిన పుణ్యం వల్ల జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వల్ల ఏమవుతుంది? వైరాగ్యం లభిస్తుంది. వైరాగ్యం వల్ల కైవల్యం లభిస్తుంది. అలాగా మాలో ఉన్న అజ్ఞానమును తొలగించి కైవల్యమిచ్చే నీకు నమస్కారం అన్నారు దేవతలు. కాబట్టి ఈ సారం తెలిసింది కాబట్టి మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. అటువంటి నీకు మొక్కుతున్నాం. బ్రహ్మాండ భరిత బహుళ తిమిర నివారణ ప్రౌఢ తేజ, నీవు ఎటువంటి వాడివి? ఈ బ్రహ్మాండమంతా కటిక చీకటితో నిండి ఉన్నప్పుడు నీవు ఆకాశంలో ఉదయించి నీ అపూర్వ కాంతితో ఈ చీకట్లన్నీ పోకారుస్తావు, తొలగిస్తావు. కటిక చీకటిని తొలగించి వెలుతురిస్తావు. అలాగే హృదయంలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి దివ్యమైన ఉషస్సుని వెలుతురు నింపుతావు. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, నీ కాంతి ముందు ఏ కాంతి అయినా బలాదూరే. నువ్వు ఉదయించావంటే చంద్రుడు కనబడ్డు, నీ ఉదయించావంటే ఈ నక్షత్రములు వెలవెలబోతాయి. నీ ఉదయిస్తే మా హృదయ పద్మములు మాత్రం వికసిస్తాయి.
ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అంత చంద్రుడు నక్షత్రాలు నువ్వు ఉదయిస్తే కనపడవు, నీ కాంతిలో కొట్టుకుపోతాయి. కానీ నీవు ఉదయిస్తే వికసించేవి కొన్ని ఉన్నాయి, అవి భూలో